వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో నేను ప్రియా. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో టుడే వీడియో వచ్చేసి ఆనియన్ సమోసా చాలా ఈజీగా అండ్ టేస్టీగా అలా చేయాలో చూపిస్తాను. అండ్ నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. హిట్టా పట్టా అనేది వీడియోలో చూసేద్దాం. నేనైతే శశి కోసం చేస్తాను అనమాట. అది ఫస్ట్ 3-4 days నుంచి నాకు సమోసా అంటుంది. సో ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాము ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఏం చేస్తున్నావు ఇప్పుడు? సమోసా. నువ్వు స్కూల్ కి ఎందుకు వెళ్ళేది చెప్పు. ఫీవర్ వచ్చిందా? ఓకే, సో లెట్స్ డూ ద ప్రాసెస్. ఫస్ట్ అయితే 1.5 cup అయితే మైదా పిండి తీసుకున్నాను. 1.5. దీంట్లో కొద్దిగా సాల్ట్, ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్మూత్ గా కలుపుకోవాలి పిండి. మరీ గట్టిగా కాదు, అలానే పలసగా కాదనమాట. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పార్టీషన్స్ కింద చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 30 minutes రెస్ట్ ఇచ్చామంటే మనకి చపాతీ ఈ బ్యాటర్ అనేది కొంచెం బాగుంటుంది. దీని తర్వాత మనం సమోసాలో ఉండే మసాలా కోసం ఒక 4 ఆనియన్స్ అంటే 1.5 cup ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అటుకులు ఒక 1 cup, గరం మసాలా, కారం, సాల్ట్ తగినంత యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. సో దాని తర్వాత సమోసా బేస్ అనేది మనం అతికించుకోవాలి కదా, దానికోసం అని చెప్పేసి ఒక 2 spoons మైదాలో వాటర్ వేసి ఇలాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఈ 3 రెడీ చేసి పెట్టుకుంటే మనకు సగం పని అయిపోయినట్టే. సో తర్వాత సమోసా షీట్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇలాగ చపాతీ కర్ర తీసుకొని చాలా పలుచగా రోల్ చేసుకోవాలండి. ఎంత పలుచగా వస్తే మనకి చపాతీ సమోసా అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా నేను ఒక 6 అయితే చేసి పెట్టుకున్నాను. ఇలా చేసి పెట్టుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది. మనం కాల్చుకునే ప్యాన్ చాలా హీట్గా ఉండాలండి. సో దాని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీస్ని కూడా వేసేసి అటు ఇటు కాల్చుకోవాలి, వైట్ కలర్ డాట్స్ వచ్చేలాగా. తర్వాత వీటిని ఒక 4 తీసుకొని మనం ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని దాన్ని 2 పార్టీషన్స్ కింద చేసుకుంటే మనకి సమోసా షీట్స్ అనేవి రెడీ అవుతాయి. అవి తీసేసినవి కూడా మనం ఫ్రై చేసుకుంటే సమోసా చిప్స్ లాగా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. సో ఇలా చేసేసుకుని సమోసా ప్రిపేరింగ్ కోసం అయితే ఫస్ట్ ఒక ట్రయాంగిల్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకుని ఇంకొక ట్రయాంగిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా ఆనియన్ ఉంది కదండి, అది కూడా దీంట్లో పెట్టేసుకుని ఎడ్జెస్ని క్లోజ్ చేసుకుంటే మనకి సమోసా అయితే రెడీ అయిపోతుంది. నాకు ఫస్ట్ కదా ఒక 2-3 అయితే సరిగ్గా రాలేదు, తర్వాత అయితే బాగానే వచ్చింది. ఆయిల్లో వేసినా కూడా అసలు ఏం పోలేదండి, చాలా బాగా నీట్గా వచ్చిందనమాట. సో మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే జాగ్రత్తగా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట. ఫస్ట్ వేడిగా తిన్నప్పుడైతే కొంచెం కారంగా అనిపించింది, కానీ చల్లారిపోయిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో మీ పిల్లల కోసం కూడా స్నాక్స్ కింద ప్రిపేర్ చేసి పెట్టచ్చు. నేనైతే పిల్లల కోసం ఎప్పుడు ఏ స్నాక్స్ చేయాలా, వీళ్ళకి ఏం పెట్టాలా, ఏం వెరైటీ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. సో మదర్స్ అందరూ ఇంతే కదా. సో సమోసాలు అయితే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు దీంట్లో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే లోపల ఉన్న బ్యాటర్ కూడా మనకి ఈజీగా ఫ్రై అవుతుందన్నమాట. సో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకి వేడి వేడి సమోసాలు అయితే రెడీ. సో సమోసాలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైం చేశాను, ఎలా ఉంటాయా అని అనుకున్నాను. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ శశి కూడా ఎంజాయ్ చేస్తూ తింది. జోషి అయితే అస్సలు తినలేదనమాట, దానికి ఎలాంటివి ఎక్కవు. చాక్లెట్స్, బిస్కెట్స్ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి.
సో ఫైనల్లీ సమోసాస్ అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. సర్వేజన సుఖను భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.